బల్కంపేటలో నా బాయున్నది, బాయిలోన ఎల్లమ్మ కొలువున్నది. బాయిలున్న ఎల్లమ్మను పిలుచుకుందామా, భక్తితోని పూజ చేసి కొలుసుకుందామా. ఆ తల్లి పుట్టలోన పుట్టిందిరా, నాగులతో నాట్యాలు చేసిందిరా. చేరిపోతులా జడలా చుట్టిందిరా, గవ్వలను మా ఘనంగా వెలిగిందిరా. జంగముని బిడ్డనంటరా, జమదగ్ని మునిరాజు భార్యనంటరా. కొమరవెల్లి మల్లన్నకు ఆడబిడ్డరా, యాదగిరి నర్సన్నకు మరదలంటరా. మగలమ్మ ముద్దాలమ్మ దుర్గమ్మ, పెద్దమ్మ మైసమ్మ పోషమ్మ, ఈ ఆరుగురు అమ్మవార్లతో బొట్టురా, అవనేలే నా తల్లి ఎల్లమ్మ. పరశురాముని గన్న పరమ పావని, జోగులయ్య డొక్కలయ్యలా జనని, సిక్కలయ్య సిరియాల గౌరమ్మను కనిపించిన తల్లిరా ఈ దొరసాని. కర్తవ్యుని కపటమైన చర్యల వలన పతినే ఎడబాసింది ఎల్లమ్మ. కన్నవారి చేతిలోన ఎల్లమ్మ, అరికోసలు అనుభవించే ఎల్లమ్మ. మాహోరు యందు ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మై వెలిసింది. గోల్కొండ కిలలోన ఎల్లమ్మ, ఊరగంటి ఎల్లమ్మై నిలిచింది. కోనగిరి గుట్ట కింద ఎల్లమ్మ, బోలెడు వరాలియ వెలిసింది. కొట్లపురం బాయిలోన ఎల్లమ్మ, కోటి మాయల తల్లి కొలువుంది. చిత్రాల ఎల్లమ్మకు పూజలు చేస్తే సిరులవాన మన పైన కురిసేనంట. పటాలు వరిసి తల్లికి పండుగ చేస్తే పట్టింది పసిడిగా మారేనంట. అరే నిమ్మ దండలు తల్లికి మెడలో వేస్తే అండదండగా మనకు నిలిచేనంట. కళ్ళు సార సాగలు తల్లికి వస్తే కష్టాలు తీరి సుఖం ఉండేమంట. నరేన్ కూడా ఎల్లమ్మను నమ్మి గొలిచే, చిట్టబోయిన శివకుమారి